सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। मर्कटेश महोत्साह सर्वशोक विनाशना शत्रून् संहर मां वृक्षश्रियंदापय मे ప్రభు। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 6:10 సూర్యాస్తమయం 5:59 తిథి తదియ మధ్యాహ్నం 12:33 వరకు. నక్షత్రం విశాఖ పూర్తిగా ఉంది. వర్జం ఉదయం 11:58 నుంచి మధ్యాహ్నం 1:46 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుంచి 9:19 వరకు. మరల రాత్రి 10:51 నుంచి 11:47 వరకు. అమృతకాలం రాత్రి 10:47 నుంచి 12:35 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2 గంటలకి. నేటి విశేషం శరన్నవరాత్రులలో భాగంగా 4వ రోజున మనం అన్నపూర్ణాదేవిని పూజించుకుంటూ ఉంటాం. దుర్గాదేవికి అన్నపూర్ణ అలంకారంలో పూజ జరుగుతుందన్నమాట. ఆమెకు గంధపు రంగు కలిగినటువంటి చీరను ధరింపజేస్తాం. అలాగే అన్నపూర్ణాదేవి సకల భక్ష్య ద్రవ్యాలకు కూడా అధిదేవత కాబట్టి పంచభక్ష్య పరమాన్నాలను ఆమెకు నివేదన చేసి ప్రసాదంగా స్వీకరిస్తాం. విశేషించి అన్నపూర్ణాదేవిని స్తుతించుకోవడంలో గొప్ప విశేషం ఉంది. ఏమిటంటే మనకు అన్ని రకాల అనారోగ్యాలకి మూల కారణాలు ఏమిటి అంటే రుచికి ప్రాధాన్యం ఇచ్చేటువంటి విధానంలో ద్వితీయ భావం ఉంటుంది. కాబట్టి ఆ రుచికి ప్రాధాన్యం ఇచ్చి మనం ఆహారాన్ని స్వీకరించినట్లయితే అవసరమైన దానికంటే ఎక్కువగా ఆహారం వెళ్ళి అనారోగ్యకారకం అవుతుంది. కాబట్టి అవసరమైనంత రుచికరంగా ఉండేలాగా ఆ ఆహారం స్వీకరించడం కూడా జ్ఞానం సిద్ధించడం కోసం, వైరాగ్యం సిద్ధించడం కోసం మనం ఆహారాన్ని స్వీకరించేటువంటి ప్రార్థన మనం అన్నపూర్ణాదేవిని చేసుకుంటూ ఉంటాం. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి కృపాగరి. అమ్మవారిని మనం భిక్షాటన అడుగుతున్నందువలన ఏమవుతోంది అంటే మనకు ఆ అహంకారం తొలగిపోయి వినయం సిద్ధిస్తోంది. అందువలన ఈ స్తోత్రంతో ప్రతిరోజు కూడా ఆమెను జపించుకోవడం, అలాగే ఈ అన్నపూర్ణాదేవిని మనం నవరాత్రుల్లో భాగంగా పూజించుకోవడం, వీటి ద్వారా ఏమవుతుంది, ఇటు ఆరోగ్యము సిద్ధిస్తుంది, జ్ఞాన వైరాగ్యాలు సిద్ధిస్తాయి, జీవితం యొక్క సార్థకత సిద్ధిస్తుంది. నేటి ఆణిముత్యాలు. అన్ని పరిస్థితుల్లోనూ సంతోషంగా, ప్రశాంతంగా, నిశ్చలంగా, దరహాసవదనంతో ఉన్నవారే తేలిగ్గా భగవంతుని దర్శించగలరు. జీవికి మరణం మోక్షం కాదు, మజిలీ మాత్రమే. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో ఆశ్వేజ శుద్ధ తదియ అన్నపూర్ణాదేవిగా అలంకరణ, లోకానంతటికీ కూడాను అన్నాన్ని
ప్రసాదించేటువంటి అమృత కల్పవల్లి అన్నపూర్ణాదేవి. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అందుచేత అన్నాన్ని ప్రసాదించేది ఈ చక్కని తల్లి అన్నపూర్ణ. ఆమె నివాసం దివ్యవంతమైనటువంటి కాశీ క్షేత్రం. సాక్షాత్తు తన భర్త అయినటువంటి పరమేశ్వరుడే ఆది భిక్షువుగా యాచనకి వస్తే ఆ తల్లి అన్నపూర్ణ ఆయనకు భిక్షను ప్రసాదిస్తుంది. ఇది అలంకార తత్వం. దానిలో అంతరార్థం ఏమిటంటే తల్లికి బిడ్డలంటే ఎంతో ప్రేమ. ఏ తల్లైనా తన బిడ్డకు కడుపు నిండా భోజనం పెట్టాలి అని చెప్పేసి అనుకుంటుంది కదా. అందుకోసం ఎంత కష్టాన్నైనా సరే పడుతుంది. అంటే ఆ తల్లి అన్నపూర్ణగా అందరి యొక్క ఆకలిని కూడాను తీరుస్తుంది. అందుకే అన్నార్తులైనటువంటి అందరికీ కూడాను సాక్షాత్తు శివస్వరూపులుగా భావన చేసి అన్నార్తుల ఆకలిని గనక మనం తీర్చినట్లయితే అన్నపూర్ణలమవుతాము అనేటువంటి విశిష్ట సంప్రదాయం. ఈ అన్నపూర్ణాదేవిని గనక మనం అర్చన చేసినట్లయితే తిండికి బట్టకు లోటు లేకుండా సుఖప్రదవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఆ తల్లి కరుణిస్తుంది. అన్నానికి లోటు లేకుండా చేస్తుంది. అందుకే ఆ తల్లిని శ్రీ అన్నపూర్ణ దేవతాయే నమః అంటూ మనం ధ్యానం చేసి తరిద్దాం. ఆ తల్లికి ప్రీతివంతమైనటువంటిది ఆవు పాలతో చేసినటువంటి అన్నపు పరమాన్నం నైవేద్యంగా సమర్పించేటువంటి సంప్రదాయం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. క్రమమున్ తప్పక రక్తవేగము శరీరం బందు స్పందింపగా శ్రమమున్ పొందక గుండె స్వస్థతయు దీర్ఘాయు స్థితిన్ పెంచి సత్వముతోన్ గ్రంథులు నాడులున్ భూమికలున్ త్వగ్మాంసముల్ నిల్వ ఉల్లమునందున్ కొలువున్న చిన్ని వెలుగవు లక్ష్మీ కటాక్షించవే. ఓ శ్రీమన్ మహాలక్ష్మి, క్రమమున్ తప్పక రక్తవేగము శరీరం బందు, శరీరంలో రక్త ప్రసారంలో హెచ్చుతగ్గులు లేకుండా నిరంతరం ఒక క్రమంలో ఈ రక్త ప్రసారం సాగేలా అనుగ్రహించు. క్రమమున్ తప్పక రక్తవేగము శరీరం బందు. అదేవిధంగా స్పందింపగా శ్రమమున్ పొందక గుండె, గుండె కొట్టుకునేటప్పుడు ఏమాత్రము కూడా అది శ్రమ పొందకూడదు. చాలా ప్రశాంత స్థితిలో ఈ హృదయం నిరంతరము కూడా స్పందిస్తూ ఉండాలి. క్రమమున్ తప్పక రక్తవేగము శరీరం బందు స్పందింపగా శ్రమమున్ పొందక గుండె స్వస్థతను దీర్ఘాయుస్థితిని పెంచి, శరీరం ఎంత ఆరోగ్యంగా ఉండాలో అంత ఆరోగ్యంగానూ ఉండేలాగా దీర్ఘాయుస్థితిని పెంచి, ఆయువు యొక్క స్థితిని కూడా దీర్ఘము చేసి దాన్ని పెంచి, సత్వముతో కేవలం ఆయుర్దాయం ఉండటం మాత్రమే కాదు, రక్త ప్రసారం సవ్యంగా జరగటం మాత్రమే కాదు, క్రమముగా ప్రశాంతముగా గుండె స్పందించటం మాత్రమే కాదు, సత్వముతో చక్కని బలం కలిగి ఉండాలి. గ్రంథులు, అన్ని గ్రంథులు బలముతో, నాడులున్ నరములు, భూమికలున్ ఎముకలు, త్వగ్మాంసముల్ కండరములు, అదేవిధంగా చర్మము, ఇవన్నీ కూడా సంపూర్ణమైన ఆరోగ్య స్థితిలో ఉండాలి. ఇవన్నీ ఇలా నిలువగా ఉల్లమునందున్ కొలువున్న చిన్ని వెలుగవు లక్ష్మీ కటాక్షించవే. హృదయంలో పరమాణువంత వెలుగుగా ఉన్న ఓ మహాలక్ష్మి,
మహర్షులు మహాత్ములు ఏం చెబుతున్నారంటే, ఆత్మస్వరూపిణి అయిన ఆ శ్రీమాత నీ హృదయంలోనే నీవార సూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమ, చాలా ప్రకాశవంతముగా పీతవర్ణములో అనూపమ, ఒక అణువులాగా ఉన్నది. నా హృదయమునందే ఆత్మరూపిణివై ఉన్నటువంటి నీవు, రవ్వంత వెలుగుగా ఉన్న నీవు ఈ శరీరాన్ని ఆశ్రయించుకునే ఉన్నావు. నువ్వు కూడా మాకు కనబడకుండా, కనుక ఈ శరీరాన్ని దృఢముగా దీర్ఘాయువుతో ఉంచేలా చేయవలసిన బాధ్యత కూడా నీదే. కనుక ఓ ఆరోగ్యలక్ష్మి, క్రమమున్ తప్పక రక్తవేగము శరీరం బందు స్పందింపగా శ్రమమున్ పొందక గుండె స్వస్థతను దీర్ఘాయుస్థితిన్ పెంచి సత్వముతోన్ గ్రంథులు నాడులున్ భూమికలున్ త్వగ్మాంసముల్ నిల్వ ఉల్లమునందున్ కొలువున్న చిన్ని వెలుగవు లక్ష్మీ కటాక్షించవే. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. ఐకలి కల్మష నాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదా పాలయమాం అంటూ అన్నపూర్ణేశ్వరి మాత స్మరణతో పునీతమవుతున్న దివ్యక్షేత్రం హొరనాడు. సుందర ప్రకృతి అందాలను విరపూసే సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో అలరారుతున్న ఈ దివ్యక్షేత్రం తీర్థయాత్రా స్థలమే కాదు, ఓ మనోహర ఉద్యానవనంగా విరాజిల్లుతోంది. భక్తులకు కావలసినంత మానసిక ఆనందాన్ని సొంతం చేసే ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరి మాత కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటోంది. ఓ అద్భుతమైన అనుభూతిని సొంతం చేసే ఈ దివ్యక్షేత్రం కర్ణాటక రాష్ట్రంలోని చిక్మగళూరు జిల్లాలో ఉంది. అణువణువు అన్నపూర్ణేశ్వరి మాత నామస్మరణతో అడుగడుగు ప్రకృతి అందాలతో విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రానికి దేశంలోని అన్ని ముఖ్యమైన పట్టణ కేంద్రాల నుంచి బస్సులు అందుబాటులో ఉన్నాయి. హొరనాడు దివ్యక్షేత్రం కొండల నడుమ లోయలో ఉంది. ఆలయం వెలుపల ప్రధాన ద్వారం ఒకటి దర్శనమిస్తుంది. ఈ ప్రధాన ద్వారం మీద అన్నపూర్ణేశ్వరి మాత మూర్తి ఒకటి భక్తులకు దర్శనమిస్తుంది. ఆ మూర్తిని దర్శించుకున్న భక్తులు ఓం అన్నపూర్ణేశ్వరి మాతయే నమః అంటూ విధిగా అక్కడున్న మెట్ల మీదుగా ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. మహాదేవుడైన ఆ పరమేశ్వరుడు ఇక్కడ ఈ క్షేత్రంలో కొలువైన అన్నపూర్ణేశ్వరి మాత దగ్గరే భిక్షను స్వీకరించాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. విశాలమైన ప్రాంగణంలో అలరారుతున్న ఈ ప్రధానాలయ ప్రాంగణం నిత్యము భక్తులతో రద్దీగా ఉంటుంది. ఈ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులకు ఓ పక్క తులసికోట దర్శనమిస్తుంది. అన్నపూర్ణేశ్వరి మాతకు ప్రతిగా ఇక్కడ మహిళా భక్తులు ఈ తులసికోటను పూజిస్తారు. భక్తితో తులసికోట ముందు దీపారాధన చేస్తారు. ఆలయ ప్రాంగణంలో మరో పక్క నవగ్రహాలయం దర్శనమిస్తుంది. భక్తులు ఈ ఆలయంలోకి ప్రవేశించి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అంటూ నవగ్రహాది దేవతలను భక్తితో సేవిస్తారు. అనంతరం భక్తులు అమ్మవారి దర్శనం కోసం వరుసలో నిలబడతారు. గర్భాలయానికి ముందు ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి ఎదురుగా అమ్మవారి వాహనమైన సింహం ఒకటి దర్శనమిస్తుంది. దానిని దర్శించుకున్న భక్తులు ఓం అన్నపూర్ణేశ్వరి మాతయే నమః
అంటూ గర్భాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. నిత్యము భక్తులతో రద్దీగా ఉండే ఈ గర్భాలయ ప్రాంగణంలో అమ్మవారి నామస్మరణ తప్ప మరోటి వినిపించదు. భక్తి, విశ్వాసాలే పెట్టుబడులుగా అమ్మవారిని సేవించడానికి భక్తులు ముందుకు కదులుతారు. గర్భాలయం వెలుపల ఎడమ భాగంలో భక్తులకు ఉద్భవ గణపతి దర్శనమిస్తారు. అత్యంత మనోహరంగా దర్శనమిచ్చే ఈ స్వామి ఈ ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి విఘ్నాలు లేకుండా కాచి కాపాడుతాడని భక్తులు విశ్వసిస్తారు. ఉద్భవ గణపతిని దర్శించుకున్న భక్తులు అనంతరం మనోహరంగా దివ్యకాంతులు వెదజల్లే అన్నపూర్ణేశ్వరి మాత దివ్యమంగళమూర్తిని దర్శించుకొని, తల్లి అన్నపూర్ణేశ్వరి, సాక్షాత్తు మహాదేవునికి సైతం భిక్షను ప్రసాదించిన కరుణామయివీవు, మా పూజలందుకొని మాకు అన్నపానాదులను ప్రసాదించు తల్లి అంటూ భక్తితో ప్రణమిల్లుతారు. మహాకాళి స్వరూపాన్ని వర్ణిస్తున్న విషయంలో ఎప్పుడైనా దేవతను ఆరాధించినప్పుడు రూపము, తత్వము, మంత్రము, యంత్రము ఇవన్నీ కలబోస దేవతాతత్వం. ఇప్పుడు అమ్మవారి రూపంలో శవంపై నిలబడి ఉందిట. మహాభీమంగా ఉన్నది, ఘోరమైన దంష్టలతో ఉన్నది. అందులో మందహాసం చేస్తున్నటువంటి వదనం, 4 చేతులు, ఖడ్గముండవర అభయకరా అన్నారు. ఇక్కడ ఒక చేతిలో అంటే ఎడం వైపు ఉన్నటువంటి ఆ 2 చేతుల్లోని ఖడ్గము, ముండము అనగా కత్తిని, తెగిన శిరస్సుని పట్టుకున్నది. కుడివైపు 2 చేతుల్లో వర అభయకరాం శివాం, వరదహస్తం అభయహస్తాన్ని ధరించింది. ముండమాలాధరాం, కపాలమాల ధరించి ఉన్నది. లలజిహ్వాం, వేలాడుతున్నటువంటి నాలికతో ఉన్నది. పైగా శ్మశానాలయ వాసిని. ఇందులో ఉన్న రూపకల్పన చూసినట్లయితే ఆ జగజ్జన యొక్క దివ్యత్వానికి మనం నమస్కరించుకుంటాం. ఇక్కడ శవారూఢాం, అక్కడ శవారూఢమే కాదు, అది శివారూఢాం కూడా. అక్కడ శవము వలె ఉన్నట్ట పరమేశ్వరుడు, అంటే నిశ్చలంగా ఉన్నాడని అర్థం. ఇక్కడ ప్రాణరహితమని కాదు, నిశ్చలతత్వాన్ని అక్కడ తెలియజేస్తున్నది. అది శివము, శివుడే అక్కడ ఆ విధంగా పడుకొని అమ్మవారి యొక్క పాదాన్ని తన హృదయంపై పెట్టుకున్నట్ట. మొత్తానికి శివారూఢాం, శివునిపై నిలబడి ఉన్నది. ఇక్కడ గమనించినట్లయితే అమ్మవారు కదలికకు సంబంధించిన చైతన్యం, పరమేశ్వరుడు కదలిక లేని చైతన్యం. 2 కదలని స్థితి, కదిలే స్థితి అని. మనం చూస్తున్న ప్రపంచమంతా నిరంతరం కదులుతూనే ఉన్నది. ఆ కదలిక దేని వల్ల ఏర్పడుతోంది? కాలం వల్ల ఏర్పడుతుంది. కాలాన్ని అనుసరించే సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు ఇవన్నీ కదలికలు. ఈ కదలిక, ఈ పరిణామము, మార్పు అనేది మనం చూస్తున్నాం. ఈ పరిణామానికి అంతటికి ఆధారంగా ఏదుందో అది మాత్రం అపరిణామము. ఇది అపరిణామం అంటే ఏ మార్పు లేని నిశ్చల నిత్య స్థితి, అదే పరమేశ్వర స్థితి. ఇప్పుడు కాంతి గది నిండా వ్యాపించిపోయింది. ఇంత కాంతికి మూలమైన దీపం మాత్రం అక్కడే ఉంటుంది మనం పరిశీలించితే. అలాగే కాంతి లాంటిది కాళీ, దీపం వంటి వాడు పరమేశ్వరుడు. అందుకు ఆయనపై నిలబడింది అంటే అపరిణామమైనటువంటి ఆ శుద్ధ చైతన్య స్వరూపుడైన పరమేశ్వరుని యొక్క శక్తి ఈవిడ అని చెప్పడానికి నిలిచి ఉన్నది. పైగా భయంకరంగా ఉన్నది, వస్త్రరహితంగా ఉన్నది, నల్లగా ఉంది. ఈ మూడింటికున్న సంకేతాలను మనం పరిశీలిద్దాం. కాలతత్వాన్ని ఒక్కసారి ఆలోచిస్తే అంతు పట్టనిది కాలం. ఇప్పటికి అందరిని మింగిందో ఇంకెందరిని మింగబోతూ ఉన్నదో. అందుకే ఎప్పుడు నోరు తెరిచి ఉంటుంది కాళి. అందుకే నాలిక వేలాడడం అంటే ఎప్పుడు కూడా భక్షించే లక్షణం. సమస్తమును తాను స్వీకరిస్తూ ఉంటుంది. క్షణం క్షణం లోకాలన్నీ ఆ కాలగర్భంలోకి వెళ్ళిపోతున్నాయి. అలాంటి స్వరూపంతో ఉంటుంది. పైగా 4 చేతులు, ఇవి చతుర్దిశా వ్యాప్తము అని చెప్పడం కోసం ఒకటి. అలాగే నల్లని రంగు అంటే అంతుపట్టని తనము. ఇది కాలం గురించి ఊహిస్తే మనకు అంతు చిక్కదు, అంతు చిక్కనిది ఈ కాలం. కానీ ఊహాతీత స్థితిని చెప్పడం కోసం ఆ విధంగా ఉన్నది. పైగా ఆమె ధరించినటువంటి కపాలమాల ఏది అంటే బ్రహ్మాండముల మాల అని దశవిద్యా మహాసూత్రంలో చెప్పారు. అనేక బ్రహ్మాండములే మాలగా ధరించి ఉన్నది. పైగా ఈ 4 చేతుల్లో ఒకవైపు ఖడ్గము ధరించి ఉన్నది, ఇంకోవి వరదాభయములు. దీని అర్థం ఏంటంటే సంహరించే శక్తి ఆవిడే, సంరక్షించే శక్తి ఆవిడే. అందుకు ఎప్పటికప్పుడు నశింపజేస్తుంది. సంహారము అంటే నాశనము, నాశనం అంటే ఏమిటో కాదు, పరిణామము అని అర్థం. చాలా చక్కటి మాట. మనకు అగ్ని కావాలంటే చెట్టుని కాల్చాలి, అప్పుడు చెట్టుకి సంహారం అయింది, అగ్నికి సృష్టి అయింది.
ఇలా సృష్టి అంతా కూడా మనం గమనించుతూ ఉంటే స్థితి లయ సృష్టి కలిసి వెళుతూ ఉంటే ఒకటి లేకపోతే ఇంకోటి లేదు, ఇది గమనించుకోవాలి. అందుకే ఏకత్వాన్ని భజించాలి తత్వతః చూస్తే. అందుకే సంహారం అంటే పరిణామం అని గొప్ప మాట చెప్పారు. కనుక ఈ తల్లి ఎవరు? పరిణమయిత్రీ శక్తి అనే మాటని గణపతి ముని చెప్తున్నారు. కనుక పరిణామ ప్రదాయకమైన శక్తి. ఈ శక్తిని ఉపాసనలో ప్రాణోద్గీత విద్య అని, సంవర్గ విద్య అని అంటారు. సంవర్గ విద్య అంటే మరేమిటో కాదు, ప్రాణ విద్య. అది దీన్ని ప్రాణోద్గీత విద్య అని కూడా చెప్పారు. ఈ ప్రాణం మనం పరిశీలిస్తే ఈ ప్రాణం మనల్ని నశింపజేస్తుంది కూడా. ఉచ్ఛ్వాస నిశ్వాస రూప వినియోగంలో మన ప్రాణం ఖర్చు అవుతుంది. ఇలా ప్రాణశక్తి ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో మన ఆయువుని తగ్గిస్తున్నది, అంటే మనల్ని క్రమంగా మార్పులను చేస్తున్నది. కనుక పరిణామప్రదాయకమైన ప్రాణశక్తి ఇది. కనుకనే మనం రూపధ్యానం చేస్తున్న మనకు తెలియకుండానే మనలోను ఈ అనంత విశ్వంలోనూ వ్యాపించిన ఒక మహాప్రాణశక్తిని మనం ఆరాధన చేస్తూ ఉన్నాం. ఆ ప్రాణవాయు రూపంతో మన బ్రతుకు కాలాన్ని ఆవిడ నియమిస్తున్నది. మన బతుకుని శాసించి నడిపించేదంతా ఊపిరే, ఆ ప్రాణశక్తి ఆవిడ. అందుకే కాళీ ఉపాసన వల్ల ఏమిటేమిటి సిద్ధిస్తాయో చెప్తూ ఆత్మశక్తిర్ వృద్ధయే కాళీం ఉపాసీత. ఆత్మశక్తి వృద్ధి చెందాలంటే కాళీని ఉపాసించాలి. ఆత్మశక్తి వృద్ధి చెందడం అంటే ఆత్మజ్ఞానం పొందడం. పైగా కాళీ ఉపాసన వల్ల క్రమంగా ఏమేమిటి వస్తాయంటే మనస్తే శక్తిం దద్యాత్, వాచే శక్తిం దద్యాత్, చక్షుషే శక్తిం దద్యాత్, అంతతో దీర్ఘ జీవితం చ దద్యాత్. మనస్సుకు శక్తి వస్తుంట, అంటే మనోదౌర్బల్యం లేకుండా దృఢంగా ఉండగలదు మనస్సు. ఆ మనస్సుకు వచ్చిన సంకల్పాలు సిద్ధిస్తాయి. ఇది మనస్సుకి ఇచ్చే శక్తి. అలాగే వాక్కుకు శక్తినిస్తుంది, చూపుకి శక్తినిస్తున్నారు. చక్షుషే శక్తిని దద్యాత్, దృష్టికి శక్తినిస్తుంది. దృష్టి అంటే ఇక్కడ జ్ఞానం అని కూడా అన్వయించుకోవచ్చు. పైగా దీర్ఘ జీవితం చ దద్యాత్, ఆయువుని పెంచుతుంది. కాళీ ఉపాసన చాలా ముఖ్యమైన మాట. ప్రాణ సమీరం విదధానమిమం నిత్యం యాత్రామాత్ర శరీరే చరణే చరణే పరిశీలయతి స్థిర దృష్టిర్యస్తమవతి కాళీ. అంటే మనం ఈ ప్రాణవాయు సంచారాన్ని గమనించుకుంటూ తన్మూలమైనటువంటి శక్తిని గ్రహించి ఆరాధించగలగడమే కాళీ ఉపాసన అనే మాట చెప్పారు. ఏ కాళీ పదవేషం నాలీకం ప్రణమంతి సైషాం కించద సఖ్యం నాలీకం మమ వాక్యం. ఎవరైతే కాళీదేవి యొక్క పాదపద్మములను ఆరాధిస్తారో వాళ్ళకి అసాధ్యం అనేది లేదు. ఈ నా మాట నా అలీకం, అసత్యము కాదు. చక్కటి మాట చెప్పారు ఇక్కడ. నాళీకం అంటే పద్మం అని ఒక అర్థం, నాళీకం అంటే అసత్యము కాదు అని ఒక అర్థం, రెండూ చెప్పారు. అందుకే కాళీదేవి యొక్క పాదపద్మారాధకులకి అసాధ్యం అనేది లేదు, దేన్నైనా సాధింపజేసేటువంటి తల్లి అనే విషయాన్ని ప్రస్తావన చేశారు. ఇక్కడే మనం కాళీ రూపంలో ఉన్నటువంటి అద్భుతమైన అంశాలని గమనించాం. పైకి పాచక శక్తి అన్నారు. ఇక్కడ పాచక శక్తి అని వండుతుంది. ఇవిడ వంట అంటే అర్థం ఏంటండి? మార్పు చేయడమే వంట. మనం పచ్చి కూరగాయలను వంట రూపంలో ఉడికించి పరిణామం కలిగిస్తాం. కనుక పరిణామం కలిగించడమే పాచక శక్తి. అలా వండి వార్చే తల్లి కాళీ. అందుకే అన్నపూర్ణతత్వం కూడా ఇక్కడ భావించవచ్చు. అందుకే పరమేశ్వరుని యొక్క కర్మఫలప్రదాయకమైన పాచక శక్తిని కాళీ అంటారని మరొక విశేషం. ఈ తల్లి ధ్యానం వల్ల మన క్రమంగా ప్రాపంచిక వికారాలు విడిచి పరమాత్మ యందు లయమయ్యే అవకాశం ఉన్నది. కనుక కాళీ ఉపాసన అంత విశేషమైనటువంటిది. ఆ మహాకాళికి నమస్కరించుకుని తర్వాతి విద్య అయిన తారా విద్యలో ప్రవేశిస్తున్నాం. తారాశక్తిని శబ్దశక్తి అని అంటాం. ఈ తారా మహావిద్య యొక్క స్వరూప స్వభావ అనుగ్రహాన్ని రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీ జగదంబాచరణ అరవిందార్పణమస్తు. త్రిపురామాలినిం వందే త్రిగుణాశాలినిం వందే త్రిపురామాలినిం వందే త్రిగుణాశాలినిం వందే త్రిపురామాలినిం వందే త్రిగుణాశాలినిం వందే
त्रिपुरामालिनीं वन्दे त्रिगुणाशालिनीं वन्दे त्रिपुरामालिनीं वन्दे त्रिगुणाशालिनीं वन्दे वैराजाक्ष प्रचये नाना विषया कृतिका 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 त्रिपुरामालिनीं वन्दे त्रिगुणाशालिनीं वन्दे त्रिपुरामालिनीं वन्दे त्रिगुणाशालिनीं वन्दे त्रिपुरामालिनीं वन्दे त्रिगुणाशालिनीं वन्दे त्रिपुरामालिनीं वन्दे त्रिगुणाशालिनीं वन्दे अन्तर्दशारे चक्रे रक्षाकराख्ये च लसिताम् अन्तर्दशारे चक्रे रक्षाकराख्ये च लसिताम् रौद्राकारदशेण सर्वाङ्कुशमुद्रात्ताम् रौद्राकारदशेण सर्वाङ्कुशमुद्रात्ताम् त्रिपुरामालिनीं वन्दे त्रिगुणाशालिनीं वन्दे त्रिपुरामालिनीं वन्दे त्रिगुणाशालिनीं वन्दे त्रिपुरामालिनीं वन्दे त्रिगुणाशालिनीं वन्दे त्रिपुरामालिनीं वन्दे त्रिगुणाशालिनीं वन्दे गर्भसद्योगिनी पूज्या सर्वज्ञदेव्यादिविनुताम् गर्भसद्योगिनी पूज्या सर्वज्ञदेव्यादिविनुताम् दिव्यलताङ्गीं शिवगाम् देवीं सच्चिदानन्दाम् दिव्यलताङ्गीं शिवगाम् देवीं सच्चिदानन्दाम् त्रिपुरामालिनीं वन्दे त्रिगुणाशालिनीं वन्दे त्रिपुरामालिनीं वन्दे त्रिगुणाशालिनीं वन्दे त्रिपुरामालिनीं वन्दे त्रिगुणाशालिनीं वन्दे त्रिपुरामालिनीं वन्दे त्रिगुणाशालिनीं वन्दे त्रिपुरामालिनीं वन्दे त्रिपुरामालिनीं वन्दे त्रिपुरामालिनीं वन्दे त्रिपुरामालिनीं वन्दे द्वादशपीठाधिष्ठात्री देवीं वन्दे गुरुगात्री द्वादशपीठाधिष्ठात्री देवीं
ద్వాదశపీఠాధిష్టాత్రీ దేవీం వందే గురుగాత్రీ ద్వాదశపీఠాధిష్టాత్రీ దేవీం వందే గురుగాత్రీ మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమల గర్భగౌరి లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. అమ్మవారిని దుర్గి లక్ష్మి అవతారంగా పూజిస్తారు. ఆమెకు కొబ్బరి అన్నాన్ని నైవేద్యం పెట్టాలి, కుంకుమతో పూజించాలి. ఉపాసకులు శ్రీదేవిని ఉపాసించాలి. శ్రీ విద్య అన్ని విద్యలకు మూలం. మంత్రశాస్త్రం కూడా శ్రీ విద్యకే ప్రథమ స్థానాన్ని కూడా ఇచ్చింది. శ్రీ విద్యావతు మాత్రాణం అన్నది. అంటే ఆ జగదంబను భక్తిగా ఉపాసించే వారికి శ్రీ విద్యైవతు మాత్రాణం అన్నది. ఆ జగదంబను భక్తిగా ఉపాసించే వారికి మరుజన్మ ఉండదని పురాణవచనం. పునర్గర్భరంధ్రం నపశ్యంతి ధీరాః. ధీరుడైనటువంటి సాధకుడికి తిరిగి మాతృగర్భ ప్రవేశ యాతన మళ్ళీ కలగదు అని ఋషివాక్కు. దుర్గామాత స్మరణతో దుఃఖాలు తొలగిపోతాయి. దుష్టమైనవి ఏమైతే ఉన్నాయో అవన్నీ నశించిపోతాయి. చివరికి ఆత్మవిద్య కూడా అందుతుంది. ఆ జగజ్జని రూపమే ఈ జగత్తు. దుర్గేః స్మృతా హరసి భీతి మశేష జంతోః స్వస్థైః స్మృతా మతిమతీవ శుభాం దదాసి. దారిద్ర్య దుఃఖ భయహారిణి కా త్వదన్యా సర్వోపకార కరుణాయ సదార్ద్రచిత్త. ఆ జనని మహాపద్మాలు గల అడవిలో విహరిస్తూ ఉంటుంది. అందుకే వశిన్యాది వాగ్దేవతలు అమ్మవారిని మహాపద్మాటవీ సంస్థాయై నమః అని స్తుతించారు. అమ్మరూపమైన లక్ష్మీదేవి పద్మపీఠం మీద ఉండి చేతిలో పద్మాలు పట్టుకొని ఉంటుంది. ఆమె జగత్తనంతా 3 శక్తులతో నడుపుతుంది. అవే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అని లలితా సహస్రనామం. అమ్మవారు తన ఇష్ట ప్రకారంగా సృష్టి చేస్తుంది. అది ఇచ్ఛాశక్తి. ఆ సృష్టిని ఏ విధంగా నడపాలని ఆలోచిస్తుంది. అది జ్ఞానశక్తి. ఆ జ్ఞానశక్తిని కార్యరూపంగా నడిపిస్తుంది. అది క్రియాశక్తి. ఇలా ప్రతి అణువులోనూ ఈ శక్తులు పనిచేస్తూ ఉంటాయి. వాటికి సర్వాధార శక్తిగా అమ్మ ఉంటుంది. సర్వేషు కాలేషు భవతీతి శాశ్వతి. ఆమె అన్ని కాలాల్లోనూ ఉంటుంది. ఎందరో బ్రహ్మలు, ఇంద్రులు, దిక్పాలకులు ఆమె కళ్ళ ముందు మారిపోయారు. అయినా అమ్మ మారలేదు కదా. ఆమె సుప్రతిష్ఠులు. వేదం పరబ్రహ్మను సత్యం, జ్ఞానం, అనంతం, శాంతం, శాశ్వతం, శివం, అచ్యుతం అని స్తుతించింది. ఆ పరబ్రహ్మమే అమ్మ. ఆమె పరమాత్మ స్వరూపిణి. మిగిలిన తల్లులు మారిపోతూ ఉంటారు. జగత్తే స్వరూపంగా గల ఆ తల్లి మాత్రం ప్రతి అణువులో కూడా వ్యాపించి కాపాడుతూ ఉంటుంది. కనుకే ఆమెను శాశ్వత్యై నమః అని ప్రార్థించారు. అటువంటి ఆమె ఐశ్వర్యం కూడా శాశ్వతమైంది. అనేక కల్పాలు, మన్వంతరాలు, యుగాలు గడిచిన కొంచెం కూడా ఆమె ఐశ్వర్యం తగ్గదు. శివునిలోని శాశ్వతమైన ఐశ్వర్యం ఆమె. అటువంటి తల్లిని శాశ్వతైశ్వర్యాయై నమః అని ప్రార్థించాలి. ఆ ఐశ్వర్య స్వరూపిణి అయినటువంటి అమ్మవారి రూపమే దుర్గి లక్ష్మి. ఈ రోజున ఆ తల్లిని ఉపాసించాలి. అమ్మ చంద్రుని తన శిరస్సును ఆభరణంగా పెట్టుకుంది. ఆ చంద్రుడు ఘంటాకృతిలో ఉండటం వల్ల ఆమెకు చంద్రఘంట అనే పేరు వచ్చింది. సాధకుడి మనస్సు ఈ రోజున
మణిపూరక చక్రం మీద ఉంచాలి. చంద్రఘంటాదేవిని ఉపాసించడం వల్ల వస్తులాభం కలుగుతుంది, దివ్యానుభవాలు కలుగుతున్నాయి, సమస్త పాపాలు తొలగిపోతున్నాయి. ఈ సింహాసనేశ్వరిని ఆరాధించడం వల్ల సింహం వంటి బలం కలిగి భయం లేకుండా ఉంటారు. ఈ దేవి ఉపాసకులు ఎక్కడ ఉంటే అక్కడ సుఖ సంతోషాలు కలుగుతాయి. ఇక అమ్మ పాదాన్ని గట్టిగా పట్టుకున్న వారి భాగ్యమే భాగ్యం. వారిని వర్ణించడం లేం మనం. ఆ జగన్మాత అనుగ్రహం వల్ల ఈ జగత్తంతా చల్లగా ఉండుగాక. జై గురుదత్త, శ్రీ గురుదత్త.